హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో, 14th వీక్‌కి సంబంధించినటువంటి నామినేషన్స్ ఎలా ఉన్నాయి? అదేవిధంగా డబుల్ ఎలిమినేషను అని నిన్న నాగార్జున గారు చెప్పారు. ఒకరు నిన్న తేజ ఎలిమినేట్ అయ్యాడు. సో, ఈరోజు వచ్చిన ప్రోమోలో చూస్తే విష్ణుప్రియని అదేవిధంగా పృథ్వీరాజ్‌ని నిలబెట్టి బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పాడు. సో, ఇదేంటి అసలు ఈ కథ ఏంది? కమామిస్ ఏంది? అది దాని గురించి చర్చిద్దాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఇక మనం నామినేషన్ ప్రక్రియ చూస్తే ఏంటంటే, అసలు 14th వీక్‌లో అసలు నామినేషన్ ప్రక్రియ జరగదు నాకు తెలిసి. సో, అందరిని కూడా నామినేషన్‌లో పెట్టేస్తారు. కాకపోతే అన్‌లిమిటెడ్ అని చెప్పారు కాబట్టి, రేపు ఇప్పుడైతే నామినేషన్స్ జరుగుతా ఉన్నాయి. సో, మొత్తానికైతే ఒక్క ఆహ్, అవినాష్ తప్ప మిగతా 7 మందిలో 6 మంది ఖచ్చితంగా నామినేషన్స్‌లోకి వచ్చేస్తారు. ఇందులో అనుమానం ఏం లేదు. కాకపోతే హోరాహోరీగా ఉంటది ఈ వారం. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఎవ్వరు గెస్ చేయలేరు. చాలామంది విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతది అంటున్నారు గానీ, విష్ణుప్రియ నా దృష్టిలో ఎలిమినేట్ అయ్యే పరిస్థితే లేదు. కావాల్సుంటే మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక డ్యామ్ కట్టేటప్పుడు కింద ఫౌండేషన్ సరిగ్గా ఉంటే ఆ డ్యామ్ నిలుస్తది. సో, ఇక్కడ అదే విధంగా అంత స్ట్రాంగ్‌గా కింద ఫౌండేషన్ అంత గట్టిగా ఉంది. మన విష్ణుప్రియకి. మీరు అనుకున్నంత సులభమేం కాదు ఆమెను ఎలిమినేట్ చేయడం. సో, అందుకనే రాత్రి గూడా ఆహ్, ఒక లైన్ అలా వదిలాడు నాగ్ సారు ఆ అమ్మాయి మీద. ఎప్పుడు గూడా అడగని నాగ్ సారు రాత్రి అడిగాడు. సో, ఇక ఎలిమినేషన్ ప్రక్రియకొస్తే ఇక్కడేంటంటే, రాత్రి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఎలిమినేట్ అయింది 2 అది పోయి లిక్విడ్ పోయమన్నాడు గదా! ఎలిమినేట్ అయిన తర్వాత ఏంటంటే, పృథ్వీ ఈజ్ ఎలిమినేటెడ్ అని చెప్తాడు. లేదా పృథ్వీ ఎవిక్టెడ్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే, సో, ఆహ్, నిన్న ఎలిమినేట్ అయినటువంటి టేస్టీ తేజ అండ్ యువర్ సెల్ఫ్ బోత్ ఆర్ ఎలిమినేటెడ్. అది ఈ ఎడిటింగ్ మహారాజులు ఉన్నారు కదా మనకు. వాళ్ళు చేసిన మాయది. అంతేగాని వాళ్ళిద్దరు ఏమి విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ కాలేదు. సో, ఇది చాలామంది ఆహ్, చాలా వీడియోలు చూసా నేనిప్పుడు. అందువల్ల నేను ఈ వీడియో చేయాల్సొచ్చింది. అందుకని చేస్తున్నా. సో, మరి రేపు ఉదయం ఓటింగ్ అయితే మాక్సిమం రేపు నైట్‌కి ఓపెన్ అవుతాయి. చూద్దాం ఎలా ఉంటదో ఓటింగ్ అనేది. ఎవరు ఏ విధంగా ఉంటారో. కాకపోతే మీ కంటెస్టెంట్‌కి మీకిష్టమైన కంటెస్టెంట్‌కి ఓట్లు అయితే వేసుకోండి. సో, థాంక్ యూ వెరీ మచ్.